సీఎం రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి అంటూ కూడా మందకృష్ణ మాదిగ హాట్ కామెంట్ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న మీరు చూసే ఉంటారు మందకృష్ణ మాదిగ ఇటు సీఎం రేవంత్ రెడ్డి దళిత ద్రోహి అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఎట్లా వస్తారు? అంటే వర్గీకరణ ఇచ్చినందుకు దళిత ద్రోహినా, లేకపోతే దళిత హాస్టళ్లలో మా దళిత బిడ్డలకు డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచినందుకు దళిత ద్రోహినా, లేకపోతే దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరితో కలుసుకొని ఒక దగ్గరనే చదువుకోవాలని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసుకుంటూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2500 మంది విద్యార్థులతో పాటు మన ఎస్సీలను కలిపినందుకు మాదిగ ద్రోహినా? దేనికి మాదిగ ద్రోహి? మీ మందకృష్ణ మాదిగ గారు చేసిన ఆనాడు ఉద్యమంలో ప్రతి ఒక్క రూపాయి ఇచ్చి మిమ్మల్ని బ్యాకప్ చేసి సింహగర్జన పెట్టించినందుకు మాదిగల ద్రోహినా? దేనికి మాదిగ ద్రోహి అనేది నాకు అర్థం కాలే. అంటే ఈరోజు వాస్తవానికి మందకృష్ణ మాదిగ గారు మందకృష్ణ మోదీగా మారి పూర్తిగా చంద్రముఖిగా మారిపోయాడు. మొన్నటిదాకా బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తుండే, ఇప్పుడు మందకృష్ణ మోదీగా తయారయ్యి ఈరోజు మరి రేవంత్ అన్న మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని పూర్తిస్థాయి మేము ఖండిస్తున్నాం. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా చట్టబద్ధత చేశారు, కానీ 11% రిజర్వేషన్లు అడిగితే ఓన్లీ 9% చేశారు. మరి ఇందులో కూడా ఎక్కువగా మాలలకు మంచి చేకూర్చే విధంగా ఉంది తప్ప ఇక్కడ మాదిగల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. మొత్తం మాదిగల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ అంటూ కూడా మందకృష్ణ అంటాడు. ఇప్పుడు ఏదైతే జనాభా ప్రకారం ఉందో ఆ జనాభా ప్రకారము పర్సంటేజెస్ తీసి మరి షమీమ్ అఖ్తర్ గారి కమిటీ పూర్తి స్థాయిగా నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికని బేస్ చేసుకొని ఈరోజు వచ్చింది. మీకు ఎక్కడ తక్కువ అనిపించింది? ఏదైనా జిల్లాలో గణాంకాలు తక్కువ అనిపించినాయి, రాష్ట్రంలో గణాంకాలు తక్కువ అనిపించినాయి, మీరు మీ గణాంకాలు తీసి ఇవ్వండి, ప్రభుత్వానికి తప్పకుండా చేద్దాం. అంతేగాని ఈరోజు వర్గీకరణ వచ్చిన తర్వాత కూడా తిన్న కంచంలో ఉంచడం అనేది కరెక్ట్ కాదని అంటున్నా. మీరు 3 దశాబ్దాల ఉద్యమం, కానీ ఆనాడు 1965లో లోకూర్ కమిషన్ వేసిన కదా కాంగ్రెస్ పార్టీది. 1965లో హర్యానాలో అక్కడ నుంచి జరిగిన ఉద్యమం మీరు 3 దశాబ్దాల కింద తీసుకున్నారు. నేను 6 దశాబ్దాల కింద చెప్తున్నా. ఈరోజు వర్గీకరణ జరిగిందన్న సంతోషం మాదిగలలో ఎక్కడ పెరుగుతుందో అన్న బాధతోని రేవంత్ వేసే ప్రతి ఒక్క ఆ అడుగు శబ్దం ఢిల్లీలో గడగడలాడుతుంది, మోడీ గారిని వణికిస్తుంది. అందుకే ఈరోజు మందకృష్ణ మోదీగా తయారై మనువాదం వైపు, ఏ మనువాదం అయితే గుడిలల్లోకి బడులకి ఇదే దళితులను రానియలేదో, కనీసం మంత్రాలు వింటే చోళలో సీజం పోసినరో, ఏ మంత్రాలు అయితే మేము చదువుతామని నాలుక కోసినరో అటువంటి మనువాదం దిక్కు అంబేద్కర్ వాదాన్ని తీసుకుపోయే ప్రయత్నం మందకృష్ణ మోదీ గారు చేస్తున్నారు. మీకు అంబేద్కర్ వాదులా మీరు మనువాదులా అనేది తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఈరోజు మీరు బయటికి వచ్చి పూర్తి స్థాయిగా ఇది సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి చేసిండు రేవంత్ రెడ్డి, ఆయన చేయాల్సిందే అని అంటే, మరి మందకృష్ణ మోదీ గారు వారి మిత్రుడైన మోదీ గారికి మరి జాతీయ ఎంఆర్పిఎస్ అని చెప్పుకుంటాడే, జాతీయ ఎంఆర్పిఎస్ అంటే పూర్తి దేశవ్యాప్తంగా కదా, మీరు తెలంగాణ ఎంఆర్పిఎస్కి వ్యవస్థాపక అధ్యక్షులు కాదు కదా, జాతీయ ఎంఆర్పిఎస్కి అధ్యక్షులు కదా, మరి ఎందుకు ఉత్తరప్రదేశ్లో, ఎందుకు ఢిల్లీలో, ఎందుకు మిగతా రాష్ట్రాలలో వర్గీకరణ అమలు కావట్లేదు? అక్కడ కూడా మన మాదిగలు జాటవులుగా చమార్లుగా మనోళ్ళు ఇంకా అక్కడ బాధపడుతున్నారు కదా, వారి గురించి ఎందుకు మాట్లాడలేదు? కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రాష్ట్రంలో ఇంకా అన్యాయం జరిగింది అని మీరు దాని మీద పోరాడుతున్నారే. అసలు రిజర్వేషన్ ఫలాలే దక్కకుండా, వర్గీకరణే జరగకుండా బాధపడుతున్న మన దళిత జాతి అక్కడ ఏడుస్తున్నారే, వాళ్ళ గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? జాతీయ ఎంఆర్పిఎస్ కానీ అడుగుతున్నారు. ఇప్పటికే ఇటు రాజ్యసభకు సంబంధించి 2 స్థానాలకు కూడా నోటిఫికేషన్ ప్రక్రియ అయిపోయింది, అలాగే నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. కానీ మాదిగలకు ఒక స్థానం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి మరి ఆయన మిత్రుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నాడు. మరి ఈ రకంగా కూడా మరి బట్టబయలైంది. ఓన్లీ రెడ్డి సామాజిక వర్గాన్ని మేలు చేయడం కోసమే ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు కూడా ఒక కామెంట్ చేసిండు మందకృష్ణ. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో గమనించుకుంటే కాంగ్రెస్ పార్టీ 5 రాజ్యసభ సభ్యులకు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మాకున్న బలాల ప్రకారం 5 సీట్లు మాకు వచ్చినాయి. ఆ 5 సీట్లలో 2 దళితులకు ఇచ్చినాం. తమిళనాడు నుంచి క్రిస్టఫర్ తిలక్, హర్యానా నుంచి కరంవీర్ బోధ్, 2 దళితులకు ఇచ్చినాం. మరి మందకృష్ణ మోదీ గారు వాళ్ళ మిత్రుడైన మోదీ 13 సీట్లు వాళ్ళకి వస్తే వాళ్ళ బలాల ప్రకారము రామ్దాస్ అతయ్యవాలా గారిని, ఆయన ఆల్రెడీ యూనియన్ మినిస్టర్ ఉన్నాడు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా బీజేపీ కాదు, మిగతా 12 స్థానాలలో ఒకటే ఇచ్చారు. దాన్ని ఎందుకు ప్రశ్నించారు? ఈరోజు 5లో మేము 2 ఇచ్చినాము, మీరు 13లో 2 ఇచ్చినట్టు చేసి 1 రిపబ్లికన్ పార్టీకి ఇచ్చి మీరు ఒకటే ఇచ్చారు. అంటే 12లో మీరు ఒకటే ఇచ్చారు, 5లో మేము 2 ఇచ్చినాం. దాన్ని మీరు స్వాగతించాల్సింది పోయి ఈరోజు వేం నరేందర్ రెడ్డి గారైతే ఆ రోజు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకి పూర్తి స్థాయిగా వెనకాల ఉండి ఉద్యమానికి వెనకాల కారకుడైన వేం నరేందర్ రెడ్డి గారు ఈరోజు వారిని కేవలము వారు రెడ్డి అని చెప్పి మీరు చూపించుకుంటూ
వారు దళితులకు పక్షాన ఆనాడు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా అటు ఇంద్రవల్లి నుంచి మొదలు పెడితే రావిర్యాల దగ్గర నుంచి మొదలు పెడితే గజ్వేల్ నుంచి మొదలు పెడితే ఇన్ని చోట్ల బహిరంగ సభలు పెట్టిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి మావేమన్నా వారికి ఇస్తే సంతోషం వ్యక్తం చేయడం పోయి మీరు వారి మీద విమర్శలు చేస్తా అంటే తప్పు అని నేను అంటున్నా. ఈరోజు జాతీయ స్థాయిలో 5 స్థానాల్లో 2 దళితులకు ఇచ్చినాం. తప్పకుండా రాబోయే కాలంలో దళితులకు ఇంకా ఉన్నత స్థానం కాంగ్రెస్ పార్టీనే ఇస్తుంది. మీ మోదీ గారు మీ మనువాద పార్టీలు ఇవ్వవని మేము అంటున్నాం. మీకు కూడా మరి వరంగల్ టికెట్ ఇస్తా అన్నారు, ఇయ్యలే. మిమ్మల్ని రాజ్యసభ పంపిస్తా అన్నారు, పంపించలే. మీకు కూడా ఆశ చూపిస్తారు. మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు మాదిగలు సంతోషంగా ఉన్నారు. వర్గీకరణ విషయాలలో వర్గీకరణ అమలు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలల్లో, నోటిఫికేషన్లల్లో. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటూ పోతే మీరు ఇన్ని సంవత్సరాలు పోరాడిన పోరాటము రేవంత్ అన్న ఇచ్చిన వరము అది దళితులకు దక్కుతుందా? ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేసే ప్రయత్నము మీ మిత్రుడు మోడీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న మీ మిత్రుడు కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు. వారి దగ్గరికి పోయి వేడుకోవాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి మేము అంటున్నాం. ఎస్సీ వర్గీకరణకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. మరి దీంతోనే సమన్వయం జరుగుతుందా? మాదిగలకు కానీ ఇటు మాలలకు కానీ అందరికీ కూడా సమన్వయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? వర్గీకరణ అనేది కేవలం మాదిగలు కాదు. మాదిగలలో ఉన్న 59 ఉపకులాలలో ఉన్న మా బుడగ జంగాలకు కానివ్వండి, మిగతా వాళ్ళకి కానివ్వండి, వారికి అసలు ప్రాతినిధ్యం లేకుండే ఆ ప్రాతినిధ్యము ఇప్పుడు కల్పించే ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు మీదనే ఉంటుంది. ఆ వర్గీకరణ ద్వారానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు అట్టడుగు కులాలలో ఉన్న మా ఎంతోమంది ఉపకులాల వాళ్ళు కూడా బాగుపడతారు. మాదిగలకు రావాల్సిన శాతం మాదిగలకు వస్తుంది, మాలలకు రావాల్సిన శాతం వాళ్ళకు వస్తుంది. మాలలలో ఉన్న ఉపకులాలు మాదిగలలో ఉన్న ఉపకులాలకు రావాల్సిన ఉద్యోగాలు కూడా వాళ్ళకు వస్తాయి. దీని ద్వారా దళితులు ఉన్నత స్థాయికి ఏదైతే డిఫరెన్సెస్ ఉండేనో అగ్రవర్ణ దళితులకు ఇది ఈక్వల్ అయ్యే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇటు ఎమ్మెల్సీలు కూడా ఖాళీ కాబోతున్నాయి. మరి అందులో అయినా మాదిగలకు అవకాశం కల్పిస్తుందా మీ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కేవలం మాదిగలకని కాదు, ప్రతి ఒక్క కులాన్ని తీసుకొచ్చి వారికి ప్రాతినిధ్యం చేసే పని చేస్తుంది. నాకు పూర్తి స్థాయిగా నమ్మకం ఉంది. ఈరోజు విద్య ద్వారా ఈ దళితులలో ఉన్న అసమానతను దూరం చేయాలని చెప్పి విద్య ద్వారా రేవంత్ రెడ్డి గారు చాలా సమకూలమైన మార్పులు చేస్తున్నారు. మీరు కేవలం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీటి మీదనే ఫోకస్ చేసుకుంటూ రాజకీయంగా దెబ్బతిద్దామని ప్రయత్నం చేస్తే అది తప్పు అని అంటున్నా. రావాల్సిన అవకాశాలు తప్పకుండా అర్హులైన వారికి తప్పకుండా వస్తుంది. అర్హులైన వాళ్ళు తప్పకుండా వస్తుంది. అది రేవంత్ అన్న చేస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. మొత్తానికైతే ఇటు మందకిష్ట మాదిగా, మరి మందకిష్ట మోదీగా పేరు మార్చుకోవాలి. మరి ఇటు మాలల్ని విచ్ఛిన్నం చేసే కుట్ర మందకిష్ట మాదిగా చేస్తున్నట్టు కూడా మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్ RTV గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.